యాక్ట్ ఇస్తామని చూపిస్తున్నారు ప్రతి చోట కూడా. ఏదో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు హిమంత బిశ్వ శర్మ అలాంటి వాడికి ఇచ్చారు త్రిపుర, ఏది మన అస్సాంలో. అలాగే త్రిపురలో కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఆ బిప్లవ్ దేవ్ ఇట్లాంటి వాళ్ళకి అందరికి కూడా. బట్ అది బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, మన వాళ్ళకి లేదు అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా ఆ రెండు చోట్ల పార్టీ పరిస్థితి అంతంత మాత్రం ఉంది కాబట్టి బయట నుండి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అదే మిగతా చోట్లంతా కూడా సంస్థాగత నిర్మాణం, పార్టీలో ఫ్రమ్ ద బిగినింగ్ కష్టపడ్డటువంటి వాళ్ళకే ఇస్తాము. గుజరాత్లో ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీలో ఉన్నోళ్ళే, రాజస్థాన్లో ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీలో ఉన్నోళ్ళే, ఛత్తీస్గఢ్ అంతే, ఢిల్లీ అయితే విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి అమ్మాయి, సంఘ పరివారం సంబంధితం, ప్లస్ అమ్మాయి క్రమశిక్షణ ఉంది, అలవాటు ఉంది, వ్యవస్థ ఎట్లా అనేటటువంటిది కాబట్టి నడుస్తుంది. సామాజిక ఈక్వేషన్స్ ఇందులో బీభత్సమైన ఇదేం లేదు, ఓ ప్లాన్తో పోతున్నారు. ఇంకోటి ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాలకి ప్రయారిటీ ఇస్తున్నట్టు ఇప్పుడు. అట్లాగే అన్ని సామాజిక వర్గాలు ఏవైతే అసలు రాజ్యాధికారానికి దూరం అవుతున్నాయో, ఇప్పుడు ఆర్య వయసులో ఇదివరకు రోచయ్య దేశం మొత్తం మీద వైఎస్ఆర్ నుంచి సీఎం అయినోడు ఆయన ఒక్కడే, అది కాంగ్రెస్ పార్టీలో వచ్చింది అంతే కదా. ఇంకెక్కడ ఉన్నారని అసలు వైఎస్ఆర్ సీఎం అయిన చరిత్ర ఎక్కడ ఉందని దేశంలో? గవర్నర్ కూడా ఆయనే గవర్నర్గా చేసింది కూడా, వైఎస్ఆర్కి ఎవరు గవర్నర్ ఇచ్చిన చరిత్ర కూడా అంతే. ఇప్పుడు అట్లాగే ఇక్కడ చేస్తున్నారు అంతే, వీళ్ళు ఇస్తున్నారు అంతే. అది అంటే దేశ రాజధాని